బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదు, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువకుడి ఆశయానికి, మహిళా సాధికారతకు ఈ రుణాలు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2024కు అనుగుణంగా సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారన్నారు. జనధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలిచ్చారని చెప్పారు. జీఎస్టీ స్లాబ్లు ఎక్కువ ఉంటేవని చాలా మంది నష్టపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నేడు జరిగిన భారీ రుణమేళా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. స్థానిక కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరిగిన సభలో పాల్గొని 3,216 కోట్ల రుణాలను రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నామని, పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం తెచ్చినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలన్నారు. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. రైతులు, విద్యార్థులు ఇలా అర్హులైన అందరికీ రుణం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని, ఈ ఏడాది 5 లక్షల మందితో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బ్యాంకింగ్లో నిర్మలా సీతారామన్ చాలా సంస్కరణలు తీసుకువచ్చారని, నష్టాల్లో ఉన్న చిన్న బ్యాంకులను విలీనం చేసి సమర్థ బ్యాంకింగ్ వ్యవస్థకు దోహదం చేశారన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకువచ్చారని చెప్పారు. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారని, జీఎస్టీ స్లాబ్లు ఎక్కువ ఉండేవి, చాలా మంది నష్టపోయారని అన్నారు. రైతులు, పేదలకు న్యాయం జరిగేలా జీఎస్టీ స్లాబులు మార్చారని, క్రియేటివ్గా ఆలోచించే సమర్థ మంత్రిగా నిర్మలను చూశామన్నారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా చాలా సంస్కరణలు నిర్మల తీసుకువచ్చారని తెలియజేశారు. పలనాడు పౌరుషం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు అలాంటి పల్నాడు పౌరుషానికి ఈరోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సహచార మంత్రివర్గ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, దీనికంటే ముందు మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి అంటే జై అని గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి ఇంకా గట్టిగా ఆ స్ఫూర్తి రావాలి. ఇంత మంచి కార్యక్రమంలో మీలో ఉత్సాహం రావాలి. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈ రోజు బ్యాంకు రుణాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి గ్రామానికి బ్యాంకు వెళ్లాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి వర్గానికి బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలనేది ప్రధాని ఆశయమని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో బ్యాంకును తీసుకొచ్చామని, అసలైన లబ్ధిదారులకు రుణాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. బ్యాంకులు తమ వైఖరి మార్చుకున్నాయని, ఈ అవకాశాన్ని అవసరమైన వాళ్లంతా సద్వినియోగం చేసుకోవాలని నిర్మలా సీతారామన్ కోరారు. ప్రజల వ్యాపారాలు ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది అవకాశమన్నారు. ప్రధాని చెబుతున్న వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు మీ సహకారం కావాలని ఆమె పునరుద్ఘాటించారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యవర్తుల ద్వారా రుణం తీసుకోవడం చాలా కష్టమన్నారు. ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి రుణాలు ఇవ్వలేమా అని ప్రధాని మోడీ అడిగారని నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న వ్యాపారం చేసేవారికి ఏ గ్యారంటీ లేకుండా రుణం ఇవ్వాలని, బ్యాంకుకు వచ్చిన వారికి సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తుల వల్ల బ్యాంకుల పనితీరు అంతగా బాగుండేది కాదని, బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు. చిన్న వ్యాపారులు రోజువారీ వడ్డీ వ్యాపారులతో ఇబ్బందులు పడేవారని, తోపుడు బండ్ల వారికి గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా నేడు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వమై వారి తరపున గ్యారంటీ ఇచ్చి రుణాలు అందించిందన్నారు. బ్యాంకు రుణాలు తీసుకోవాలనే ఆలోచన గతంలో చాలామందికి ఉండేది కాదన్నారు. మోడీ సూచనలతో బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్తున్నాయని, ఇవాళ లక్షల మందికి సులువుగా రుణాలు అందుతున్నాయని నిర్మలా సీతారామన్ వివరించారు. అన్ని గ్రామాల్లో అన్ని ఊరల్లో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకుల అందరినీ పిలిపించి మాట్లాడారు. మీరు జనం మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి అడుగుతారనే ఆ ఆలోచనని వదిలేయండి. మీరు వెళ్ళండి, గ్రామాల్లో వెళ్ళి ఎవరికి ఏ లోన్ ఇవ్వాలనేది మీరు అసెస్ చేసుకుని దాని తర్వాత లోన్ ఇవ్వండి అన్నారు. ఈ విషయానికి వచ్చినప్పటికీ ఇవాళ మీటింగ్ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2 సంవత్సరాల నుంచి దగ్గర 2 సంవత్సరాల నుంచి మీ ఎంపీ గారు లావు కృష్ణ నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ప్లీజ్ నాకు ఒక ప్రోగ్రాం చేయండి. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నరసరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు, దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్లో చేయండి అన్నారు. అమరావతిని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడం అందరి లక్ష్యం కావాలని మంత్రి లోకేష్ అన్నారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను చూస్తుంటే అసూయ కలుగుతోందని అన్నారు. రాష్ట్రాన్ని దక్షిణాదిన అగ్రస్థానంలో నిలబెట్టాలనే తపన పెరిగిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో లక్ష్య సాధనకు కలిసి పనిచేద్దామని అన్నారు. మోదీ ముందు చూపుతో రైల్వే అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు 1.40 ఉంటుందని, ఆర్థిక లోటు వేధిస్తున్న అభివృద్ధి సంక్షేమం జోడెద్దులా తీసుకువెళుతున్నామన్నారు. పెట్టుబడుల సాధనతో మన రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల యువత మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తామని లోకేష్ అన్నారు. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్ను ఆధునీకరించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా వైసీపీ పాలన సాగిందని విమర్శలు గుప్పించారు. కూటమి పాలనలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు తీసుకువస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఈరోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా
సేఫ్టీ పెరిగింది, వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు, ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మేడం గారు డ్యాష్ పడినప్పుడు ఒకటే చెప్పాను, పెమ్మసాని గారు కూడా ఇక్కడే ఉన్నారు, మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా నేను కోరుతున్నా. మోదీ ప్రధాని అయ్యాక రైల్వే బడ్జెట్ 17 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రైళ్లలో సౌకర్యాలు, ప్రయాణికులకు వసతులు పెరిగాయన్నారు. ఆధునిక సాంకేతికతతో కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు 12 రెట్లు రైల్వే కేటాయింపులు జరిగాయన్నారు. అమృత్ పథకం కింద ఆధునీకరించిన రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, రైల్వే డీఆర్ఎం, ఏడీఆర్ఎం, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మోడీ ప్రధాని అయ్యాక రైల్వే బడ్జెట్ 17 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. రైళ్లలో సౌకర్యాలు, ప్రయాణికులకు వసతులు పెరిగాయన్నారు. ఆధునిక సాంకేతికతతో కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 804 ఆర్ఓబీలు, ఆర్యూబీలు వచ్చాయని, 7 హైస్పీడ్ కారిడార్లలో 3 తెలుగు రాష్ట్రాలకి వచ్చాయి అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మనం రైల్వే స్టేషన్లోకి వెళ్తే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మీరు 15-20 సంవత్సరాల క్రితం చూస్తే ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇక రైళ్లలో ప్రయాణం చేయాలంటే ఆ బాత్రూమ్ దగ్గర నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి దుర్భరమైన పరిస్థితి ఇవాళ చూస్తే మంచి మంచి రైళ్ళు వచ్చేసాయి, వందే భారత్ రైళ్ళు వచ్చాయి. పూర్తిగా ఈ దేశ రైల్వే రంగం రూపురేఖలు మార్చే దిశగా గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ దేశంలోని దాదాపు 1275 రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తూ ఇవాళ 75 అటువంటి ఆధునీకరించిన రైల్వే స్టేషన్లని ఇవాళ వర్చువల్గా ప్రారంభిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ఇవాళ రాయనపాడు ప్రజలందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ పవర్ ద్వారా ఇవాళ 75 స్టేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయని తెలిపారు. భారతదేశంలో తయారైన హైడ్రోజన్ పవర్తో నడిచే రైలు కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓపెన్ చేయటమే అన్నిటికన్నా గొప్ప విషయమని పేర్కొన్నారు. సుమారు 1000 అమృత భారత్ స్టేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మొదలైతే 72 స్టేషన్లు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు. రాయనపాడు అంటేనే రైల్వే వారి వేగన్ వర్క్షాపు ఇక్కడ ఉండేదన్నారు. రాయనపాడు ప్రాంతంలో ఎన్నో రైల్వే లైన్లు వెళ్తాయి. రైల్వే ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతంగా కూడా ఇదేనని తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఒక అమృత భారత్ స్టేషన్ 25 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్రారంభించడం ఈ ప్రాంతానికి ఒక వన్నె తెచ్చిన విషయమని తెలిపారు. మంత్రి సహకారంతో ఈ ప్రాంతంలో దాదాపు 3 ఆర్ఓబీలు, 1 ఆర్యూబీ కూడా తీసుకువచ్చామని తెలియజేశారు. రాయనపాడు అంటేనే రైల్వేలకి ఎప్పుడో వేగన్ వర్క్షాప్ అనేది ఇక్కడ ఉండేది. అన్నిటికన్నా ముఖ్యంగా రాయనపాడు ప్రాంతంగా ఎన్నో రైల్వే లైన్లు వెళ్తాయి, ఎన్నో హై స్పీడ్ ట్రైన్లు వెళ్తాయి. కాబట్టి ఈ ప్రాంతం ఎప్పటి నుంచో కూడా రైల్వే ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఒక అమృత్ భారత్ స్టేషన్ 25 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఇవాళ ప్రారంభించడం ఇవాళ ఈ ప్రాంతానికి అదొక వన్నె తెచ్చిన విషయం. నిజంగా నేను పార్లమెంటు సభ్యుడిగా వచ్చినాక మంత్రి గారి యొక్క సపోర్ట్తో ఈ ప్రాంతంలో దాదాపు 3 ఆర్ఓబీలు, 1 ఆర్యూబీ కూడా తేవడం జరిగింది. కొత్త రూపు సంతరించుకుంటూ వందే భారత్ రైళ్లు, అలాగే కొత్త ఆధునిక స్టేషన్లు ప్రయాణికుల్ని సురక్షితమైనటువంటి గమ్యస్థానాలకు చేరుస్తూ మరిన్ని మెరుగైన వసతులతో కూడినటువంటి కొత్త స్టేషన్లు ప్రారంభం అవటం మనందరికీ గర్వకారణం, సంతోషకరం అని చెప్పి తెలియజేస్తూ మన మైలవరం నియోజకవర్గంలో కూడా ఏలప్రోల్ దగ్గర కావచ్చు, రాయనపాడు దగ్గర కావచ్చు కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా టెండర్లు పూర్తయి పనులు ప్రారంభానికి త్వరలో మొదలవబోయే స్థితిలో ఉన్నాయి. అవన్నీ కూడా సకాలంలో ప్రారంభమయ్యి ఈ ప్రాంత ప్రజానికానికి సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం
పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమని, అప్పటి పరిస్థితిని బట్టి ఒక అడుగు వెనక్కు తగ్గామని అధినేత చెప్పారన్నారు. అప్పుడు వర్తించని ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉంటుందని, వచ్చిన వార్తలు సరికాదని మనోహర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాలను బట్టి ఎవరికి ఎన్ని అనేది నిర్ణయం ఉంటుందని వివరించారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జనసేనలో కష్టపడి పనిచేసే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డిమాండ్కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులను ఆదేశించారు. జూలై 15న రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 285 మిలియన్ యూనిట్లకు చేరి జూలై నెల చరిత్రలోనే అత్యధిక డిమాండ్గా నమోదైందని పేర్కొన్నారు. రాబోయే నెలలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఎక్స్చేంజీలు టర్మ్ అహెడ్ మార్కెట్ ద్వారా అవసరమైన విద్యుత్ను ముందుగానే కొనుగోలు చేయాలని డిస్కంలకు సూచించారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అంచనా వేస్తున్న విద్యుత్ అవసరాలు, ఉత్పత్తి సామర్థ్యం, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు, బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుపై సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాబోయే నెలలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఎక్స్చేంజీలు, టర్మ్ అహెడ్ మార్కెట్ ద్వారా అవసరమైన విద్యుత్తును ముందుగానే కొనుగోలు చేయాలని డిస్కంలకు సూచించారు. అలాగే థర్మల్ కేంద్రాల్లో తగిన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఉత్పత్తి యూనిట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు నిర్వహణ చేపట్టాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి సరఫరా పునరుద్ధరించేలా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న విద్యుత్ అంతరాయం గురించి కూడా విజయానంద్ వివరించారు. ఉదయం 11:53 వేమగిరి 220 kV ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో బస్ క్లఫ్లర్ సమీపంలోని బంపర్ తెగిపోయి సబ్స్టేషన్ పరిధిలోని ఐసీటీలు ట్రిప్ అయ్యాయని తెలిపారు. దీంతో గొర్రెగూడెం, కామవరపు కోట 220 kV సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్కు గురై కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. అయితే ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించి కేవలం 37 నిమిషాల్లోనే మధ్యాహ్నం 12:30 విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వివరించారు. అధికారులు ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని పూర్తిగా చదివి నాణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశా, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 4 శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 విడతలుగా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. గత 2 విడతలుగా నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశాల్లో వరుసగా 94, 66 అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ రోజు స్వీకరించిన 86 దరఖాస్తులతో కలిపి మొత్తం 246 అర్జీలను స్వీకరించడం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు 57 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, మిగతా దరఖాస్తులు వివిధ పరిష్కార దశల్లో ఉన్నాయని తెలిపారు.
ఒకే సమస్యపై ప్రజలు పదే పదే దరఖాస్తులు చేసుకునే పరిస్థితి రాకుండా సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక PGRS కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 320 వరకు వచ్చినాయి, ఇప్పుడు 40 వరకు వచ్చినాయి. ఇవి ఆ డిపార్ట్మెంట్స్ అంటే మెయిన్లీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ కూడా తెలుసు, పెన్షన్ హౌస్ గురించి స్కీమ్ వైజ్ వస్తుంది. అది కాకుండా ఏదైతే మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, శానిటేషన్, అట్లాగే ఇవి ఉన్నాయి, మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయో లేదా అలిగేషన్స్, కంప్లైంట్స్, పోలీస్ రిలేటెడ్ ఇవి వెంటనే రిక్వెస్ట్ చేయాలి. ఈ రిపోర్టు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ యాక్ట్ ఆన్ యువర్ కంప్లైంట్స్ అండ్ సబ్మిట్ ది యాక్షన్ టేకన్ రిపోర్ట్. ఇది PGRS. నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఒకటి ఉన్న విజిట్. నెక్స్ట్ వీక్ పట్టమండలో హై స్కూల్లో ఉంటుంది. ఆల్ ద ఆఫీసర్స్ అటెండ్ అవ్వండి విత్ యాక్షన్ టేకన్ రిపోర్ట్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి తీసుకునే కొన్ని విప్లవాత్మక నిర్ణయాలలో ప్రత్యేక PGRS కార్యక్రమం కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్కు వెళ్లి అర్జీలు సమర్పించడం ప్రజలకు కొంత ప్రయాసతో కూడుకున్న విషయమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో PGRS కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిందన్నారు. జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గానికి రావడం, స్థానిక అధికారుల సమన్వయంతో పనిచేయటం వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగవంతంగా, సులభంగా జరుగుతుందని తెలియజేశారు. సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం అని చెప్పి దాంట్లో 4 సార్లు విజిట్ అని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా మరలా కూర్చొని చేయాలి. దీంట్లో సింపుల్ పరిష్కారాలే. పెన్షన్లు ఒక నెల 2 నెలల్లో 2,50,000 పెన్షన్లు రాష్ట్రం అంతా కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం. అదేవిధంగా హౌస్ సైట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి మీటింగ్లో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. మీ ఏరియాలో హౌస్ సైట్స్ ఐడెంటిఫై చేసి వాటిని ఎక్విజిషన్ చేయమని, దానికి హౌస్ సైట్ ఒక్కొక్కరికి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా రాను రోజుల్లో రోడ్లు, డ్రైన్లు ఏది నిర్మించినా, ఇతర అభివృద్ధి పనులు ఏది చేయాలన్నా ఒక్క తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయబోతున్నామని, దీని ద్వారా ఎంతో మంది కొండ ప్రాంత ప్రజలకు మేలు జరగబోతుందని చెప్పారు. విజయవాడ ప్రాంతం అనగానే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధిలో ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 2, 3, 4, 5 డివిజన్లలో రోడ్డు పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. రోడ్లు, డ్రైన్లు ఏది నిర్మించినా, ఇతర అభివృద్ధి పనులు ఏది చేయాలన్నా ఒక్క తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేసే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని తెలిపారు. కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు త్వరలో గొప్ప శుభవార్త చెప్పబోతున్నామని అన్నారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేయబోతున్నామని తెలియజేశారు. దీని ద్వారా ఎంతో మంది కొండ ప్రాంత ప్రజలకు మేలు జరగబోతోందని, వారి చిరకాల కోరిక తీర్చిన ప్రభుత్వంగా కూటమి సర్కార్ నిలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క లక్ష్యంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసినట్లు ఎంపీ తెలిపారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో గుణదల రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు. త్వరలో 2 ROBలు కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాయని, పదవిని అనుభవించిన నాయకులు ఈ తూర్పు నియోజకవర్గ ప్రాంతంలో చాలామంది ఉన్నా వారు ఎవరూ ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కూడా కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది సుమారు విజయవాడలో ఉన్న 45,000 కుటుంబాలకి ఒక శుభవార్త. ఇవాళ మరొక వార్త ఏంటంటే రాయనపాడు స్టేషన్ గౌరవ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇవాళ శాటిలైట్ స్టేషన్గా విజయవాడగా రాయనపాడు స్టేషన్ 3ంటికి ఓపెన్ అవబోతుంది. వీటన్నిటికీ మించి రేపు మార్చి, ఏప్రిల్ కల్లా ఈ ప్రాంతానికి అతి దగ్గరలో ఉండే గుణదల రైల్వే స్టేషన్ కూడా
గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవమై ఇవాళ గుణదల్లో కూడా ఈ ప్రాంత వాసులకి సరిపడే విధంగా 2 ROBలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంక్షన్ అని మొన్నే ఒక శంకుస్థాపన జరిగింది. రేపు నేను రామ్మోహన్ రావు గారు ఉమా గారు కలిసి ఏలూరు రోడ్డు టు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అనేక రహదారులు, డ్రైన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. మేము ఇచ్చిన అన్ని రిక్వెస్ట్లు కూడా శాంక్షన్ ఇస్తున్నాను, మీ జాగ్రత్తగా అభివృద్ధి పరచుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా రానున్న కాలంలో 1 నెల 15 రోజుల్లోపు ఇంకా మరిన్ని సుమారు 250 కోట్ల రూపాయలు మన తూర్పు నియోజకవర్గ శాంక్షన్ కాబోతున్నాయి ప్రధానమైన వర్కులు. ఏదేమైనా కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఎంపీ గారు చేసిన కృషి, నా యొక్క రిక్వెస్టు, ఈ 2 కలిపి మనకి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సుమారు 300 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లో రాబోతున్నాయి. ఇప్పటికే 15 కోట్ల రూపాయలకి మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకుని మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సంగీత ప్రపంచానికి అపూర్వమైన సేవలు అందించిన మహనీయులు పారుపల్లి రామకృష్ణ పంతులు కేవలం సంగీత విద్వాంసుడిగానే కాకుండా ఎందరో గొప్ప కళాకారులను తీర్చిదిద్దిన ఆదర్శ గురువుగా చిరస్థాయిగా నిలిచారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు అన్నారు. జీవితాంతం సంగీత బోధనకే అంకితమై సంగీత సేవనే తన జీవిత ధ్యేయంగా భావించిన మహోన్నత వ్యక్తి ఆయన అని కొనియాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ దేవీనగర్ రోడ్డు కాలువ సమీపంలోని పారుపల్లి రామకృష్ణ పంతుల విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆయన సేవలకు గుర్తింపుగానే ఈ ప్రాంతానికి రామకృష్ణాపురం అనే పేరు వచ్చిందని తెలిపారు. ఆయన శిష్యుల్లో సంగీత దిగ్గజాలు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహనీయులు ఉండటం పారుపల్లి రామకృష్ణ పంతులు విశిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా స్థానిక పెద్దలు, అభిమానులు, శిష్యులు కోరుకున్న మేరకు గత ఏడాది స్థానిక సభ్యుడిగా ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అభిమానులు, సంగీత ప్రియులు, శిష్యులు, స్థానిక పెద్దలు కలిసి ఘనంగా నివాళులర్పించడం సంతోషకరమని పేర్కొన్నారు. స్థానిక పెద్దల విజ్ఞప్తి మేరకు పారుపల్లి రామకృష్ణ పంతులు పేరుతో బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఈ రహదారికి కూడా ఆయన పేరు పెట్టేందుకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించి త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయాలను, పెద్దల ఆకాంక్షలను గౌరవిస్తూ ముందుకు సాగటం తమ బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామకృష్ణరాజు, పద్మశ్రీ అన్నవరపు రామస్వామి, మోదుమూడి సుధాకర్, పారుపల్లి సుబ్బారావు ఫాల్గున్, లోకనాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఇక్కడ ఈ రామకృష్ణ పంతులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున అందరూ, ఆయన అభిమానులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారు. ఈరోజు ఆయన వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు, ఆయన శిష్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్థానిక పెద్దలందరూ కూడా ఆ మహానుభావుడు, మహనీయుడు రామకృష్ణ పంతులు గారికి మరి ఘన నివాళులు అర్పించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ జాతి కోసం ఎనలేని సేవ చేసినటువంటి, సంగీతం కోసం చివరి ప్రాణం ఆఖరి నిమిషం కోసం ఆఖరి నిమిషం వరకు పాటుపడినటువంటి మహనీయులు రామకృష్ణ పంతులు గారికి పేరు మీద ఇక్కడ ఒక బోర్డు అడిగారు పెద్దలు రామస్వామి గారు. అలాగే రోడ్డుకి కూడా ఆయన పేరు అడిగారు. వెంటనే చెప్పడం జరిగింది, వారికి మాట ఇవ్వడం జరిగింది. ఇలాంటి మహానుభావులు ఉండగా మనకి ఏం తక్కువ లేదు. మన కోరికలన్నీ తీరుస్తారు మహానుభావులు. అందుకనే వీరికి ధన్యవాదాలు. వయసురీత్యా పెద్దవాళ్ళు అయినా పర్వాలా, చాలా ధన్యవాదాలు. వీరు రావడం ఎంతో చాలా పనులు ఉంటాయి వారికి, అయినా సరే మా మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు.
విజయవాడ నగరంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అత్యంత వేగంగా ప్రజలకు చేరవేస్తున్న ఘనత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుదేనని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ప్రశంసించారు. విజయవాడలోనే అత్యంత బలమైన పార్టీ క్యాడర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఉందని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వారికి అండలా అండగా నిలుస్తున్న నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారిని కొనియాడారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ అయ్యేలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బారు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందిస్తే తమ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయటమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని, ఇదే స్ఫూర్తితో ఎంపీ, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందించామని తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. చదువుతున్న విద్యార్థుల తల్లులకు శుభవార్త చెబుతూ తల్లికి వందనం పథకం కింద ఈ నెలలోనే నిధులు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్నదే, ప్రతి తల్లి ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తమకు గుర్తుందని, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యం జరిగినా ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మరింత బాధ్యతతో పనిచేస్తున్నామని తెలియజేశారు. తల్లికి వందనం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని 45,232 మంది పిల్లలకు వారి తల్లుల ఖాతాల్లో 47.31 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం జమ చేయనుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత 24 నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళుతున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు 550 కోట్లకు పైగా నిధులు సమకూర్చి రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్స్ వంటి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దాదాపు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 98.68 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సహకారంతో ఈ ప్రాజెక్టును సాధించామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమృత్ పథకం కింద 85 కోట్ల వ్యయంతో రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వాంబే కాలనీలో త్వరలోనే శంకుస్థాపన చేసి కృష్ణానది నుంచి నేరుగా నీటిని తీసుకువచ్చి శుద్ధి చేసి నియోజకవర్గంలోని అన్ని వాటర్ ట్యాంకులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అదనంగా 2 కొత్త వాటర్ ట్యాంకులను కూడా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. జూలై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం నిధులను వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు, ఇందులో ఒక్కో విద్యార్థి నుంచి 2,000 రూపాయలు విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. తల్లికి వందనం పథకంలో అర్హత ఉన్న ఎవరికైనా నిధులు జమ కాకపోతే సంబంధిత సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవాలని, వెంటనే పరిశీలించి వారి ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోండా ఉమా హామీ ఇచ్చారు. తల్లికి వందనం ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు నాడు సెంట్రల్ నియోజకవర్గంలో మా తల్లులందరికీ, పిల్లలు చదివించే తల్లులందరికీ శుభవార్త. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడబోతూ ఉన్నాయి. అంటే పిల్లల చదువులకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎన్నికల ముందు మేము ఆ రోజు ప్రజలకి వాగ్దానాలు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎగతాళి చేశారు మమ్మల్ని. వీళ్ళు ఎన్నికల వరకే ఈ మాటలు చెప్తున్నారు, ఓట్లు వేయించుకున్నాక ఎవరు అని చెప్పి. గతంలో వైసీపీ ప్రభుత్వం 2019లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి
తల్లికి అమ్మఒడి అని చెప్పి ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల్ని మోసం చేశారు. తల్లికి ఒక బిడ్డకే అని చెప్పి అమ్మఒడిని అర్ధఒడి చేశారు. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరు మీద నేను శాసనసభ్యుడైనాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం, తల్లికి వందనం వేస్తున్నాం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు నేతృత్వంలో కోస్టల్ హెల్త్ కారిడార్లో 30 మంది కార్డియాలజిస్టులు, 20 మంది రీసెర్చ్ అసిస్టెంట్ల బృందంతో విస్తృత పరిశోధనలు చేశారు. 30,000 సిటీ యాంజియోగ్రాముల విశ్లేషణతో భారతీయులు గుండెపోటుపై కీలక అధ్యయనం చేశారు. అమెరికాలోని శాన్ డియాగోలో ఇటీవల జరిగిన సొసైటీ ఆఫ్ కార్డియాటిక్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ అంతర్జాతీయ సదస్సులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నిర్వహించిన వినూత్న పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సిటీ ఎఫ్ఎఫ్ఆర్ మరియు ఓసిటీ పోలికపై భారతదేశం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధన పత్రమిది. అమెరికాలోని శాన్ డియాగోలో ఇటీవల జరిగిన సొసైటీ ఆఫ్ కార్డియాక్ కంప్యూటెడ్ టొమోగ్రఫీ అంతర్జాతీయ సదస్సులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నిర్వహించిన వినూత్న పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ్ మనోహర్ ఈ పరిశోధన పత్రాన్ని సదస్సులో పోస్టర్ రూపంలో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు నగరంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఆప్టికల్ కోహెరెన్స్ టొమోగ్రఫీ ఫలితాలలో ఏ ఆధారిత సాంకేతికతను సరిపోల్చుతూ విశ్లేషిస్తూ భారతదేశం నుండి సమర్పించబడిన మొట్టమొదటి పరిశోధనా పత్రంగా ఇది సరికొత్త మైలురాయిని సృష్టించిందన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని కోస్టల్ హెల్త్ కారిడార్లో డాక్టర్ పోతినేని రమేష్ బాబు సమర్థవంతమైన నాయకత్వంలో 30 మంది కార్డియాలజిస్టులు, 20 మంది రీసెర్చ్ సెంటర్లతో కూడిన బలమైన బృందం ప్రివెంటివ్ కార్డియాలజీ కార్యక్రమాన్ని, పరిశోధనలు చేపట్టిందన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ రూపొందించిన 30,000 సిటీ సిఏజీ క్లినికల్ డేటా బేస్ ప్రపంచ స్థాయి పరిశోధనలకు అత్యంత విలువైన వనరు అని డాక్టర్ జగత్ నరుల అభినందించారు. కాల్షియం స్కోర్ 0 ఉన్నప్పటికీ భారతీయులలో గుండెపోటు ఎందుకు వస్తుందనే అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాలని సూచిస్తూ ఈ రీసెర్చ్ బృందానికి అంతర్జాతీయ స్థాయిలో తమ సంపూర్ణ శాస్త్రీయ సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పరిశోధనల వల్ల భవిష్యత్తులో రోగులకు క్యాథెటర్ యాంజియోగ్రఫీ అవసరం తగ్గి స్టంట్ లేదా బైపాస్ శస్త్రచికిత్సల విషయంలో మరింత ఖచ్చితమైన వ్యక్తిగతీకరించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ పోతినేని రమేష్ బాబు, డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ అనూప్, డాక్టర్ రామ్ మనోహర్ వెల్లడించారు. గుండె జబ్బుల వల్ల జరిగే ప్రమాదాలని మనం ఎలా నివారించవచ్చు? ఆకస్మికంగా మీరు ప్రతిరోజు వింటానే ఉన్నారు. నిన్నే ఒక కార్డియాలజిస్టు సడన్ కార్డియక్ అరెస్ట్ 50 years, అలాగే గత 2-3 సంవత్సరాల్లో 4 కార్డియాలజిస్టులు సడన్ కార్డియక్ డెత్. అంటే కార్డియాలజిస్టులు కూడా వాళ్ళలో జబ్బు ఉంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి చాలామంది కనుక్కోలేకపోతున్నారు. సో దీన్ని ఎర్లీగా 30-35 సంవత్సరాల వయసులోనే పట్టుకుంటే హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలని మనం నివారించవచ్చు. దీనికి హై రిస్క్ ప్లాక్ అంటాం. అంటే 80% ప్లాక్ ఉన్నా చాలామందికి ఏం చెట్లదు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మామూలుగానే బతుకుతారు. కానీ 30-40% ఉన్న ఒకసారి చిట్లుతూ ఉంది. అంటే దీన్ని హై రిస్క్ ప్లాక్ అంటారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా హై రిస్క్ ప్లాకు, సిటీఎఫ్ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అని పైన ప్రెషరు కింద ప్రెషర్ చెక్ చేసి ఆ ప్రెషర్ కనుక తగ్గితే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అనేది తెలుస్తూ ఉంది. ట్రీట్మెంట్ వన్స్ డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా కాంప్లెక్స్ కేసులు ఇక్కడ మన రమేష్ హాస్పిటల్లో ట్రీట్ చేసామనేది మనం చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. సో ఈ ప్రెస్ మీట్ యూనిక్, ఎందుకంటే మన ప్రివెన్షన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము. సో సార్ చెప్పినట్లుగా మన దగ్గర ఉన్న డేటా మొత్తం ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకి మన జెనెటిక్స్ ప్రకారం ఎందుకు త్వరగా హార్ట్ అటాక్స్ వస్తుంది అంటే సౌత్ ఇండియా మొత్తం తీసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ అంటే సౌత్ ఇండియా, సౌత్ ఏషియా వరకు మనం ఈ డేటా ఈ ప్రాంత ప్రజలకి ఎందుకు త్వరగా హార్ట్ అటాక్స్ వస్తుంది, మన జీన్స్ వేరే వాళ్ళతో పోలిస్తే త్వరగా హార్ట్ అటాక్ రావడానికి రీజన్ ఏంటి అనేది మన డేటా మనం ప్రొడ్యూస్ చేసి మన పబ్లికేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ కాజ్ చేస్తుంటే చాలామందికి సిమ్టమ్ లేకుండా కూడా హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ కారణాలు 20-30% బ్లాక్స్ రప్చర్ అవ్వటమే. సో ఇటువంటి ఈ బ్లాక్స్ బర్డెన్ ఎంత ఉంది ఏంటి అని తెలియచెప్పేదే మెయిన్ ఈ సిటీ స్కాన్ అనేది. సో 2011 నుంచి స్టార్ట్ చేయడం వల్ల టిల్ ఈ 2026లో ఇంచుమించు సార్ చెప్పినట్టే అరౌండ్ 30,000 యాంజియోగ్రామ్స్ లాంటివి, సిటీ యాంజియోగ్రామ్స్ లాంటివి ఇక్కడ చేశాము.
సో ఈ డేటా అంతా తీసుకున్నప్పుడు స్టడీ ఎలా చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి అనేది ఇక్కడ నుంచి ప్లాన్. So if you know anyone and if you want to give one of the best gift ante, if someone between 30 plus to 45 years, get the CTCA done for them and rule out the possibility. గుండె జబ్బు అంటే ఓన్లీ ద సిమ్టమ్స్ వచ్చిన తర్వాతనే చేయాలి అని కాదు, ప్రివెన్షన్ అని హైలైట్ చేసింది. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఈవెన్ హెల్దీ పర్సన్ సిటీ చేసేస్తే అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 5 to 10 years you are free of your mind that no heart disease is there. Everyone is scared of going for angiogram. This is the non-invasive form which is, as sir mentioned, it can be done within a couple of minutes and it will tell you that you are free from any of the blocks. Even small blocks are there also. As sir mentioned, it can be monitored and relevant therapy can be. ప్రతి కార్యకర్త నాయకుడికి అండగా ఉండేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జగనన్న 2.0 సూపర్ యాప్ను రూపొందించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో పార్టీ నాయకుడికి, కార్యకర్తకు మధ్య ఒక బలమైన అనుసంధాన వార్తిగా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ యాప్ ద్వారా ముందుకు వెళుతున్నామన్నారు. యాప్ ప్రారంభించిన నాటి నుంచి కూటమి ప్రభుత్వానికి దడ మొదలైందన్నారు. గొనదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయిలో జరగనున్న 2.0 సూపర్ యాప్ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల మరియు పార్లమెంటు కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, డివిజన్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న 2.0 సూపర్ యాప్ను నిన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారని అన్నారు. ఈ యాప్ ప్రారంభించిన నాటి నుంచి కూటమి ప్రభుత్వానికి దడ మొదలైందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ యాప్ లాంచ్ చేస్తామన్నారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఈ యాప్ ఎక్కించుకోవాలని, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను దీనిలో అప్లోడ్ చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. మాజీ కార్పొరేటర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, మాజీ డిప్యూటీలు ప్రతి ఒక్కరు గారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ప్రతి కార్యకర్తకు గారు అండగా ఉండే విధంగా నాయకుడికి, కార్యకర్తకి ఒక అనుసంధానంగా, మరీ ముఖ్యంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానివ్వండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా పార్టీకి కానివ్వండి, అదేవిధంగా ప్రజానికానికి చేరువయ్యే విధంగా, ప్రతి కార్యకర్తకి ఒక అనుసంధానంగా ఉండే విధంగా ఈ యొక్క యాప్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. నిన్నటి నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఏ నిమిషం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఆయన ప్రారంభించిన వెంటనే ప్రతి ఒక్కరు గారా వాళ్ళ ఫోనుల్లో ఈ యొక్క యాప్ ఎక్కించుకుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అబద్ధాలు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టే విధంగా మా ప్రతి కార్యకర్త గారా ఈ యాప్ ద్వారా బయట ప్రజాని. పెనమలూరు మండలంలోని కానూరు కార్మెల్ మాత పుణ్యక్షేత్రంలో కార్మెల్ మాత మహోత్సవాలు నిన్న రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. 10 రోజుల పాటు జరిగిన నవదిన ప్రార్థనలు, దివ్యబలి పూజలు భక్తిపూర్వక వాతావరణంలో కొనసాగాయని ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసినట్లు పుణ్యక్షేత్రం ఫాదర్ బొజ్జల దేవరాజు తెలిపారు. పెనమలూరు మండలంలోని కానూరు కార్మెల్ మాత పుణ్యక్షేత్రంలో కార్మెల్ మాత మహోత్సవాలు నిన్న రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవాలకు పుణ్యక్షేత్రం ఫాదర్ బొజ్జల దేవరాజు ఆధ్వర్యం నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ మంగళవారం కార్మెల్ మాత పతాకావిష్కరణతో పాటు నవదిన దివ్య బలి పూజలతో మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 9 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి విచ్చేసిన అనేక మంది గురువులు నవదిన ప్రార్థనలు, దివ్య బలి పూజలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. మహోత్సవాల చివరి రోజైన జూలై 16న నల్గొండ పీఠాధిపతి మహాఘన శ్రీకరణం ధమన్ కుమార్ డీడీ ముఖ్య అతిథిగా పాల్గొని దివ్య బలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థన చేయాలని, శత్రువులను సైతం ప్రేమించాలని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని సందేశమిచ్చారు.
అలాగే భక్తులందరికీ కార్మెల్ మాత పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది చిన్నారులకు నూతన దివ్య ప్రసాదం, భద్రమైన అభ్యంగం అందజేసి ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. అనంతరం విచ్చేసిన భక్తులందరినీ ఆశీర్వదించి ప్రార్థనలు చేశారు. ఈ మహోత్సవాలలో ఫాదర్ బొజ్జల దేవరాజు, ఫాదర్ తాళ్లూరి ఆనంద్, ఫాదర్ మేత్రి దేవదానం, ఫాదర్ బూడిద డేవిడ్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు గురువులు పాల్గొన్నారు. అలాగే సిటీసీ సిస్టర్స్, ఉపదేశకులు, మరియమ్మ దళం సభ్యులు, గాయక బృందం, ఆల్టర్ బాయ్స్ యూనిట్ సభ్యులు, యూత్ సభ్యులు విశేషంగా సేవలందించారు. గంగూరు, సాలిపేట, పోరంకి, కామయ్యతోపు, కానూరు తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేశారు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరందరూ పాపానికి దూరంగా ఉండండి. ఒకవేళ పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేయండి. ప్రాయశ్చిత్తంతో పాటు పరివర్తన కలిగి జీవించండి. ఇదే సందేశం మరి తల్లి మనకు అందిస్తుంది. అయితే ఈ కార్మెల్ మాత పండుగ, ఈ కార్మెల్ అది ఒక కొండ, పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఒక కొండ. ఆ కొండపై ఉన్నటువంటి వెలిసినటువంటి తల్లి మాతగా పరిగణింపబడి మనందరం కూడా ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నాం. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి భుజం నుంచి చేతివేళ్ల వరకు చచ్చుబడిపోయే బ్రేకియల్ ప్లెక్సస్ సమస్యలపై ప్రజల్లో తీవ్ర అవగాహన లోపం ఉందని ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ బ్రేకియల్ ప్లెక్సస్ సర్జన్ డాక్టర్ ఆర్వి కోటేశ్వరరావు అన్నారు. సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించి అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయించుకోవటం ద్వారా దెబ్బతిన్న నరాలకు తిరిగి ప్రాణం పోసి చేతి కదలికలను సాధారణ స్థితికి తీసుకురావచ్చునని వారు స్పష్టం చేశారు. యశోద ఆసుపత్రి హైదరాబాద్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రేకియల్ ప్లెక్సస్ నరాల గాయాలపై చికిత్సల గురించి ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ బ్రేకియల్ ప్లెక్సస్ సర్జన్ డాక్టర్ ఆర్వి కోటేశ్వరరావు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వేగంగా ప్రయాణించి ప్రమాదాల బారిన పడే కౌమార దశలోని యువతలో ఈ తరహా చేతి నరాల గాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరించారు. ఈ గాయాల బారిన పడినప్పుడు భుజం పనిచేయకపోవడం, మోచేయి మడవడం కష్టంగా మారడం, చేతిలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో పాటు స్పర్శ పూర్తిగా కోల్పోయి చేయి నిర్జీవంగా మారుతుందన్నారు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే చాలామంది సరైన వైద్యులను సంప్రదించకుండా కేవలం సాధారణ ఫిజియోథెరపీ మీద ఆధారపడటం లేదా ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం వల్ల అమూల్యమైన సమయం వృధా అవుతోందన్నారు. సరైన చికిత్స అందక కాలయాపన జరిగిన కొద్దీ నరాలు శాశ్వతంగా దెబ్బతిని భవిష్యత్తులో శస్త్రచికిత్స చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని పరిస్థితి నెలకొంటుందన్నారు. నిపుణులైన బ్రేకియల్ ప్లెక్సస్, ప్లాస్టిక్ మరియు పునర్నిర్మాణ శస్త్రచికిత్స వైద్యులను సకాలంలో సంప్రదిస్తే అత్యాధునిక విధానాల ద్వారా సమస్యను సులభంగా అధిగమించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ టీం లీడర్ కె చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఆర్ శ్యామకృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు పడిపోయినప్పుడు, బండి మేంచి పడిపోయినప్పుడు లేదా కారులోంచి ఏదైనా గుద్ది పడిపోయినప్పుడు వేళ్లలో గుర్తించడం కూడా లేటు గుర్తిస్తారు. ఎందుకంటే ఫస్ట్ గుర్తించేయన్ని ఎముకలు ఇరిగినాయి అవి గుర్తిస్తారు. ఈ నరాలు చచ్చిపడిపోయింది వాళ్ళకి తెలియడానికే 10 రోజులు పట్టింది. ఏదో చెయ్యి దెబ్బ తగిలింది అనుకుంటారు, తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. ఇంకొకళ్ళు ఎప్పుడంటేనంటే పుట్టినప్పుడు కాన్పు కష్టమైనప్పుడు మనకు మామూలుగా తల ద్వారా బయటికి వచ్చి కాన్పు అవుతుంది. ఫస్ట్ కొంతమందికి బ్రీచ్ ప్రెజెంటేషన్ కాన్పు వస్తుంది. ఆ కాన్పు కష్టమైనప్పుడు బిడ్డను కొంచెం తీయటానికి లాగుతాడు. అలా లాగినప్పుడు ఒక చెయ్యి వాళ్ళకి పనిచేయదు. ఆ చెయ్యి మొత్తం రకరకాలుగా వాళ్ళకి కనుక మీరు చూస్తే చిన్నప్పుడు వస్తే ఎలా ఉంటుందో ట్రీట్మెంట్, తర్వాత వస్తే ఎలా ఉంటుందో చాలా డిఫరెన్స్ క్లియర్గా ఉంటుంది. వయసు పెద్ద అయిన తర్వాత 2 చేతుల్లోనూ సైజులో వ్యత్యాసం వస్తుంది. చూడటానికి ఆ దెబ్బ తగిలిన చెయ్యి పొట్టిగా అయిపోతుంది, పని చేయదు, వంకర టింకర్లు అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది ఆబ్స్టెట్రిక్ బ్రేకియల్ ప్లెక్సస్ అంటారు. ఆబ్స్టెట్రిక్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అంటారు. ఇందాక చెప్పిందేమో అడల్ట్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ. ఈ 2 రకాలు. అలాగే పెరిఫెరల్ బయట ఉన్న బ్రెయిన్, స్పైన్ కాకుండా మిగతా నాడీ వ్యవస్థ మొత్తం కూడా నేను వైద్యం చేయగలను. బాడీలో బ్రెయిన్, స్పైన్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తాను. అవి కాకుండా మిగతా నాడీ వ్యవస్థ మీద మేము వైద్యం చేస్తాం. అందులో ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఒకటి యాక్చువల్గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.